హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎయిర్ ఫ్రైయర్ బ్లాక్ అండ్ డెక్కర్ కంపెనీది. నేను దీన్ని అన్బాక్సింగ్ చేద్దామనేసి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూసాను. ఎక్కడ కూడా ఒక్క వీడియో కూడా బ్లాక్ అండ్ డెక్కర్ది లేదు, ప్లస్ తెలుగులో కూడా అయితే అసలు లేనే లేదు. సో మన వాళ్ళకి దీని మీద ఒక అవగాహన ఉంటుంది, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి అనేసి తెలుగు వాళ్ళకి అయితే తెలుస్తుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఆ ఓపెన్ చేసేది కూడా మీకు చూపిస్తాను, దగ్గరికి వచ్చేయండి. సరదాగా చాకీ చికెన్ కోసేసుకుంటే అయిపోయింది ఓపెన్. ఇదిగో కార్టూన్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి చూద్దాం అసలు ఏంటి సంగతి అనేసి. మనం కూడా చేసి ఫస్ట్ టైం కానీ మనకు కూడా ఏం తెలీదు, ఓపెన్ చేస్తే ఏం తెలియదు. ఓకే మళ్ళీ ఓపెన్ ఏదో ఇది దీనికి సంబంధించింది. దీని మీదే మనం ఫ్రై చేసుకునేది ఏదైనా సరే దీని మీద పెట్టుకుని లోపల క్యాబిన్ ఉంటుంది. క్యాబిన్ లేదంటే ఏదో సంథింగ్ బకెట్ అందులో ఇది పెట్టుకుని దీని మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది మనదే కొన్నది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు 190 grams పడింది. అంటే మన ఇండియా డబ్బులు కన్వర్ట్ చేసుకుంటే కరెక్ట్గా నాకు లెక్కలు రావు. 24 grams ఇంటూ 190 grams ఇంటూ 24 చేసుకోండి, 24 రూపీస్. సో అది మనకు పడింది. ఇది ఓకేనా? దీన్ని ఎలా ఓపెన్ చేయాలో ఒక్క నిమిషం. ఇది ఇక్కడ స్టిక్కర్ ఇచ్చారు. తర్వాత మరి ఇది మన క్యాబిన్ అనమాట. దీంట్లో దీన్ని మనం ఈ విధంగా ఆ ప్యాన్ అందులో సెట్ చేసుకుని, అది మెయిన్ మాట. ఆ ప్యాన్ అందులో పెట్టి మామూలుగా అయితే చికెన్ దాని మీదే మనం పెట్టుకోవచ్చు. సో దాన్ని అలా సెట్ చేయడం కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ టైం కదా, అలా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ సెట్ చేసాను ఫైనల్లీ. ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం ఈరోజు, తందూరి చికెన్. సో దానికోసం అన్న చికెన్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాడు. సో అది కూడా మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇది దీనికైతే ఎలా ఉంది ప్రస్తుతానికి. ఓకేనా? కొత్త ప్రోడక్ట్. ఓకే ఓకే ఇప్పుడు అన్న చికెన్ కట్ చేస్తాడు. కట్ చేసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం అన్నమాట. అది మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి సో కొంచెం కట్ చేసేస్తాడు అన్న తొందరగా. కట్ అయిన తర్వాత చూద్దాం మిగతాది. మసాలా అన్నీ కూడా రెడీ చేశాడు అన్న. అన్న చెఫ్ మాట, మామూలుగా అయితే బాగా చేస్తాడు వంటలన్నీ. సో అన్న ప్రిపేర్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగో మరి అన్న విధంగా మరి కలిపాడు, బాగానే కలిపాడు, చాలా బాగా కలిపాడు, బాగానే కాదు. ఇప్పుడు దాన్ని మనం సెట్ చేద్దాం ఫ్రైయర్లో పెట్టి. దానికోసం నేను పేపర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ తీసుకుని అందులో వేసేసుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాం. ఇప్పుడు అన్న ఆ చికెన్ని అందులో వేసుకుంటాడో. ఆల్రెడీ మనం బేకింగ్ పేపర్ అయితే తెచ్చాము, ఆ పేపర్లో వేసుకుంటే కొంచెం బెటర్ అనేసి తెచ్చన్నమాట. సో అలా వేస్తున్నాడు అన్న. చికెన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాము. పెట్టి లాక్ చేసాము. స్విచ్ ఆన్ చేసి ఇది పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. టెంపరేచర్ వచ్చేసి 180లో పెడుతున్నాను. తర్వాత మినిట్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది దేనికి ఎంతసేపు బేక్ చేసుకోవాలో. సో మనం 40 minutes చికెన్ అక్కడ కనపడుతుంది చూడండి, గ్రిల్ టైప్కి. సో దాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. సో స్టార్ట్ అయ్యింది, సౌండ్ వినపడుతుంది కదా, 40 minutes అది. సో తర్వాత మనం 40 minutes తర్వాత చూద్దాము ఏం జరుగుతుంది ఏంటో, ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనా? మనం ఫస్ట్ టైం అది చేస్తున్నాం, ఎలా వచ్చినా చూడండి, చూద్దాం ఏం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ 40 నిమిషాలలోపు మనం ఏషియా కప్ చూద్దాం. మ్యాచ్లో పాకిస్తాన్ యూఏఈ మ్యాచ్ జరుగుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ అయినట్టుంది, యూఏఈతో ఆడుతున్నారు. అది 140 ఎంత కొట్టారు యూఏఈ మీద. వీళ్ళు పాకిస్తాన్ టీము డొమెస్టిక్ క్రికెట్కి ఎక్కువను, ఇంటర్నేషనల్ క్రికెట్ తక్కువను. వీళ్ళు మన మీద పోటీ అంట. చెప్పుకోవడానికి కాదు కానీ సిగ్గు ఉన్నారు. సరే చూద్దాం, మ్యాచ్ అయితే చూద్దాం కదా. 18 minutes అయితే అయింది. 180 degrees కనిపిస్తుంది అండి. 18 minutes అయితే చూసాను నేను. అవుతుంది, ఫ్రై అయితే అవుతుంది, లోపల కనిపిస్తుంది కదా. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో. 18 minutes ఉంది, ఇంకా 18 minutes రిమైనింగ్ ఉంది. అది అయితే చూద్దాం. 40 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత
బ్లింక్ వచ్చింది, అయిపోయిన తర్వాత సౌండ్ వచ్చింది, అది అయిన తర్వాత తీస్తున్నాం. బాగా అయ్యింది. మరి ఇది మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకుని చూద్దాం ప్లేట్ వస్తుంది ఏం కావాలి. ఈ విధంగా ఇది అయింది, బాగానే అయింది. కొంచెం చాలా వేడిగా ఉంది. టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది అన్నది. ప్లేట్లోగా తీసుకుందాం. మొక్క తిన్నాం కదా అనేసి తీసాను. అబ్బా చాలా బాగా ఫ్రై అయితే అయింది, కానీ అన్నం మసాలా మాత్రం టైం పడించాడు. చాలా బాగా కలిపాడు, సూపర్ ఉంది. బాబా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం సెట్టింగ్ అది సెట్ చేసాం. ప్రిపేర్ చేసిన చికెన్, అన్న ఫిష్ ఫ్రై చేశారు. ఇది మా డాడీ చికెన్ కర్రీ వండారు. తింటున్నాం సెట్ చేసాం అలా.